వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము బంగారం ఎలా ఏర్పడింది, అదేవిధంగా బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయి, బంగారం ఎప్పటి నుంచి వాడుకల్లో ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. భారతదేశంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాల్లో ముడిపడిపోయి ఉంది. అంతేకాదు, పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీ ఉంటుంది. అందుకే వీటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతూ ఉంటాయి. మేలిమి బంగారం 24 క్యారెట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఇది కాయిన్స్ లేదా బిస్కెట్ రూపంలో మాత్రమే దొరుకుతుంది. నగల తయారీలో 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లుగా చెప్తారు. 916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6%తో గుణిస్తే సరిపోతుంది. కొందరి అంచనాల ప్రకారం బంగారం క్రీస్తుపూర్వం 6000 సంవత్సరం నాటికి సిర్కాలో గుర్తించినట్లు తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 3000 నాటికి పురాతన ఈజిప్టు సిర్కాలోని దేవాలయ పూజారులు బంగారాన్ని ఆభరణాలుగా ధరించారని తెలుస్తోంది. అయితే ఆ కాలంలో వస్తువు మారకానికి బంగారాన్ని కాక బార్లీని మారక ద్రవ్యంగా వాడేవారట. మొట్టమొదటిసారిగా పశ్చిమ టర్కీలో చెందిన లైడియాలో బంగారాన్ని ధనంగా క్రీస్తుపూర్వం 700 సంవత్సరం నుండి ఉపయోగించడం మొదలైంది. పురాతన నాగరికత కాలం నాటి చేతివృత్తులు, అలంకార కళాకారులు దేవాలయాలను రాజవంశీకులు బంగారంతో అలంకరించేవారట. ఈజిప్టులో 5000 సంవత్సరాల క్రితం బంగారపు వస్తువులను తయారు చేసి అమ్మినట్లు తెలుస్తుంది. ఈజిప్టు కాలంలో బంగారాన్ని నైలు ప్రాంతం, మధ్యతూర్పులోని ఎర్ర సముద్రం సమీపంలో తవ్వేవారట. నూబియన్ ఎడారి ప్రాంతాలలో గనుల నుండి త్రవ్వినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో సౌదీ అరేబియాలోని మహద్ దహబ్ ప్రాంతంలో గనుల నుండి బంగారాలను, వెండి, రాగి ఖనిజాలను త్రవ్వించినట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.